జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కొద్ది రోజుల క్రితం ఇద్దరు మహిళా జర్నలిస్టులు అసభ్యకరమైన అంటే అన్పార్లమెంటరీ వర్డ్స్తో కూడిన ఒక వీడియోను పోస్ట్ చేశారని, ఆ పోస్ట్ చేసిన దానివల్ల కొంచెం వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు కేసు పెట్టడం, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం, వాళ్ళు రిమాండ్కి వెళ్ళిపోవడం జరిగిపోయింది. ఇది ఒక సెక్షన్, ఇది ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు కొంత ఇబ్బందికరంగా, కొంత పాజిటివ్నెస్గా కనిపిస్తున్నాయన్న వాదన వస్తున్నది. అంటే చట్టాన్ని చేతిలోకి తీసుకొని, చట్టంలోనైతే ఎక్కడ కూడా తప్పు చేసిన వాడిని బొక్కలు ఇరగొడతా, నడి రోడ్డు మీద ఇడిపిస్తానని ఎక్కడ కూడా లేదు. ఇది వాస్తవమే. ఇది కానీ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఈ మాట మాట్లాడుతున్నారు. అంటే వ్యక్తిగతంగా పార్టీ బయట మాట్లాడడం, నా ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నా కొడుకుని, నా కూతుర్ని, నాకు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని మాత్రమే వదిలిపెట్టని చెప్పడం అది సహజంగా ఏ తండ్రి అయినా, ఏ అన్న అయినా, ఏ భర్త అయినా, ఎవరైనా చేసేదే. అంటే ఆవేశం ఆగదు కాబట్టి, ఏదైనా రాజకీయంలో నేనున్నాను కాబట్టి నన్ను అనండి కానీ నా కుటుంబాన్ని ఎందుకు అంటున్నారు అనేది తప్పు కాదు. ఇది వాస్తవమే, ఎవరికైనా వర్తిస్తుంది అది. ఇప్పుడు ఒక రిపోర్టర్ ఉంటాడు, రిపోర్టరు అతడి వృత్తిరీత్యా ఏదైనా పొరపాటు చేస్తే అతన్నేమని అనాలి కానీ అతని కుటుంబాన్ని పట్టుకొని ఇంకెవరో అనడం కరెక్ట్ కాదు అనేది ఒక రిపోర్టర్ ఎట్లా ఆలోచిస్తాడో, ఒక ఫైనాన్షియర్ ఉన్నాడు అనుకోండి, ఏదైనా పొరపాటు ఉంటే మంచి చెడు అని ఉంటే ఫైనాన్స్ పరంగా నన్ను అనాలి కానీ నా కుటుంబాన్ని అనడం ఎందుకన్నా ఈ టాపిక్ ఎలా వస్తుందో, అలాగే ఒక ముఖ్యమంత్రికైనా, ఒక రాజకీయ నాయకుడికైనా కూడా ఒక తప్పు చేస్తే ఆ తప్పు చేస్తే అతన్ని అనాలి. వ్యక్తిగతంగా, రాజకీయంగా అతన్ని విమర్శించాలి, ఆ వ్యక్తిని, సదరు వ్యక్తిని విమర్శించాలి. కానీ ఇదేంట్రా బాబు మొత్తం కుటుంబాన్ని పట్టుకొని విమర్శించడం అంటే ఎవరు కూడా దాన్ని సహించరు. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు కరెక్ట్. ఇది సభ్య సమాజం కానీ లేకపోతే ప్రజల్లో కూడా ఇది కరెక్టే అన్న మాట వస్తున్నది. కానీ అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి బట్టలు ఉడుచుకొడతాం, వాడిని నడి బజార్లో ఈడిపించుకొడతామని చెప్పడం కొంత ఇబ్బందికరంగా ఉన్నట్టుగా చెప్తున్నమాట. ఇందులో ఇంకొక విషయం, ఇది ముఖ్యమంత్రి గారు ఒకటి అంటున్నారు, అసలు జర్నలిస్టు అంటే నిర్వచనం ఏంటి, జర్నలిస్టులు అంటే ఎవరు అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. సరే, పత్రికా రంగం అనేది ఎప్పుడో తన ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా కుదేలైపోయిన మాట వాస్తవం. అంటే అజరామజంగా పెరిగిన పేపర్లు కూడా తన స్థాయిని అంటే సర్క్యులేషన్ తగ్గించుకొని, అసలు ఈ సర్క్యులేషన్ వద్దురా బాబు, సర్క్యులేషన్ వల్ల నష్టాలే తప్ప లాభాలు లేవు అనుకునే పరిస్థితిలో కొన్ని పత్రికలు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సరే, ఏదైనా కూడా ఆర్ఎన్ఏ ఉంది, ఆర్ఎన్ఏ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, ఐఎన్పిఆర్ ఉంది, తర్వాత డిపిఆర్ వాళ్ళు ఉన్నారు, దానికంటే ఒక వ్యవస్థ ఉంది, లేదా ప్రెస్ కౌన్సిల్ ఉంది. వీళ్ళతో బాధ్యత తీసుకొని ఎవరు జర్నలిస్టులు కాదు చెప్పుకోవచ్చు. దానికోసం సంఘాల మీద ఆధారపడితే ఇప్పుడు రిపోర్టర్లు అందరూ సంఘాల మీద పడి సంఘం వాళ్ళు ప్రెసిడెంట్ ఎలా చెప్తే అలా ఒప్పుకోవాలా? లేదా ఇప్పుడు వాళ్ళకు లాలుచిపడి మళ్ళీ ఏదో చేయాలా? మళ్ళీ ఇప్పటికే అన్ని చిన్నభిన్నమైపోయింది. జర్నలిస్ట్ అంటే అక్రిడేషన్ కార్డు కోసం కొంత ఆమ్యామ్యాలు చేసుకోవడం అని, ఇంకో దానికి ఇంకో కొంత ఏదో చేసుకోవాలన్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నది. అట్లాంటి విమర్శలు కూడా జర్నలిజం మీద ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటిది ఇంకొకటి కొత్తది తీసుకొచ్చి పెడితే జర్నలిస్టులు అందరూ, చిన్న జర్నలిస్టులు అందరూ ఎటు పోవాలి? చిన్న చేపలు ఎలా బతకాలి తిమింగలాల ముందు అన్న ప్రశ్న వస్తున్నది. దీంతో పాటుగా ఇంకొకటి కూడా ఆలోచించాలి. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సామాజిక మాధ్యమాలు పెరిగిన తర్వాత, అంటే ప్రపంచం ఒక చిన్నగా అయిపోయిన తర్వాత, పత్రికా రంగం కుదరైపోయి టీవీలు కూడా చూడలేని పరిస్థితిలోపటికి జనం వచ్చిన తర్వాత, ఎక్కడికి వెళ్ళినా కూడా మొబైల్లోనే తన వ్యవస్థను, తనకు సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటున్న క్రమంలో సామాజిక మాధ్యమాలకు ఇంపార్టెన్స్ పెరిగిన మాట వాస్తవం. ఇది అందరం ఒప్పుకోవాల్సిందే. కానీ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు. యూటిలైజ్ చేసుకోవడం అంటే ఒక ప్రభుత్వానికి మద్దతు చేయడం కాదు, లేదా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం కాదు. వాస్తవాన్ని వాస్తవ దృక్పథంతో చెప్పగలిగే వాళ్ళు సక్సెస్ అవుతారనేది ఒక మాట. ఈ రకంగా ఏమవుతుందంటే, పార్టీల పరంగా మీడియాలో వచ్చేసినాయి. ఇప్పుడు ఒక పేపర్ పేరు చెప్పినామనుకో, నేను ఇది పార్టీ కాదని చెప్పి అనే పరిస్థితి. ఒక సోషల్ మీడియాలో ఒక ఛానల్ పేరు చెప్పేస్తే, నువ్వు ఈ ఛానల్, ఈ పేపర్ కదా, ఇది పార్టీ కదా అని చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే పార్టీలను బేస్ చేసుకొని ఛానల్ నడుస్తున్న క్రమంలోపట తన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి సోషల్ మీడియాను వాడుకొని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ను కూడా పార్టీలు
తన హస్తగతం చేసుకున్న తర్వాత తన కంట్రోల్లోకి తెచ్చుకున్న తర్వాత వ్యవస్థ ఎక్కడికక్కడికి చిన్నాభిన్నమైపోయింది. దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది ఖచ్చితంగా, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అది చట్ట ప్రకారమే ఉండాలి తప్పితే ఇష్టం వచ్చినట్టుగా భయపెట్టించే విధంగా, అంటే ఇతరులను జర్నలిస్టులందరినీ ఏదో ఇట్లా ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు ఏంది అనే విధంగా కాకుండా చాలా పాజిటివ్గా ఒక వ్యవస్థను చేసి, ఒక వ్యవస్థను తయారు చేసి దానికి ఒక ఇప్పుడు సోషల్ మీడియా కూడా వస్తున్నాయి, గుర్తింపులు వస్తున్నాయి. ఒక కొత్తగా ఒకటి వచ్చేసింది, కౌన్సిల్ ఒకటి పెట్టారు. ఆ కౌన్సిల్ లోపల మెంబర్షిప్ తీసుకోవడం, ఇవన్నీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సోషల్ మీడియాలో కానీ, లేదా మీడియా రంగమే ఇబ్బందికరంగా ఉంది, సమాచార వ్యవస్థనే ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి లోపల ఇప్పుడు తెలంగాణలో కొత్తగా రాజుకుంటున్న వ్యవస్థ, కొత్తగా రాజుకుంటున్న విషయం ఏంటంటే ఇప్పుడు పార్టీలు తిట్టుకోవడం కాదు, పార్టీలు మీడియాతో తిట్టిపిస్తున్నాయి, ఈ పార్టీ ఇంకొక మీడియాతో తిట్టిపిస్తుంది, మధ్యలో ఉన్న వాళ్ళు ఆనందం ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా ఉంది పరిస్థితి. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ప్రభుత్వం నిజంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఆర్ఎన్ఏ దగ్గర నుండి వాళ్ళ లిస్టు తెప్పించుకొని, లేదా ఇక్కడ ఐఎన్పిఆర్ దగ్గర నుంచి లిస్టు తీసుకొని సోషల్ మీడియా లోపల ఎవరైనా మానిటేషన్ చేసిన వాళ్ళు, పొలిటికల్గా ఉన్నవాళ్ళు, మానిటేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ గుర్తింపు ఇచ్చి, లేదా వాళ్ళ రాజకీయంగా పరంగా ఉన్న వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టి ఇట్లా ఇబ్బందికరంగా ఉంటే కష్టం అవుతుందని చెప్పి దాని ఒక వ్యవస్థను చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన మటుకు కొందరు జర్నలిస్టులు చెబుతున్నారు. ఇది ఆలోచించాల్సిన అంశము. రాష్ట్ర ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా దీని విషయం మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న అభిప్రాయం మటుకు వస్తున్నది. జై శ్రీరామ్.